జనాలు గుర్తుపట్టాలని పదే పదే జనాల్లో తిరగటం మానేశారా? మానేశారు అంటే అంతకుముందు తిరిగేవాళ్ళని. చిన్న పిల్లల దగ్గర చాక్లెట్లు లాక్కోవడం మానేశారా? మీ ఇల్లు అనుకొని పక్కింట్లోకి వెళ్ళడం మానేశారా? మీరు చేయాల్సిన క్యారెక్టర్ పక్క వాళ్ళు చేస్తే కుళ్ళుకోవడం మానేశారా? మానేశారు. ఒకప్పుడు మీకు ఉండేది ఆ ఫీలింగ్, అవునా? ఏ క్యారెక్టర్ మిస్ అయ్యారన్న ఫీలింగ్ ఎక్కువగా ఉంది. అంటే నాకు ఆ ఛాన్స్ లేదు యాక్చువల్లీ. ఎందుకంటే తాగుబోతు అనుకోండి పక్కా అంటే నన్నే పిలిచేవాళ్ళు. నా అన్ని ట్రాక్లే కదా, నాకు ఏ క్యారెక్టర్ ఇచ్చినా వారం రోజులు 3 రోజులే ట్రాక్లు ఉంటాయి. నాకు ఫ్రెండ్ క్యారెక్టర్ మిస్ అయిందనే ఆలోచన నాకు రాదు. ఎంతమంది కమెడియన్స్ ఉన్నా నా అదృష్టం కొద్దీ తాగుబోతు స్పెషల్ చేయడం వల్ల నన్ను అనుకున్న క్యారెక్టర్ నాకే ఉంటది. మీకు ఏదైతే క్యారెక్టర్ వస్తుందో దాంతో మీరు సాటిస్ఫై అవుతారు. ఇంకేమైనా కొత్తగా చేస్తే బెటర్ అనుకుంటా తప్ప ఒకరి మీద ఏడవలే. అందుకే ఏమో తొందరగా సక్సెస్ వచ్చింది, తొందరగా పేరు వచ్చింది, తొందరగా నంది అప్పుడు వచ్చింది. హాలీవుడ్ లో పుట్టుంటే పెద్ద హీరోని అయ్యేవాడిని అనే బాధ ఇప్పుడు మీరు పడ్డం మానేశారా? అంటే ఇది నొక్కాలా? అసలు ఆలోచనే ఉండదు కదా. టాలీవుడ్ లోనే సెటిల్ అవుదాం అంతే. బాలీవుడ్ కి వెళ్ళాలని లేదా? బాలీవుడ్ కు ఉంది. అంటే కేశవ ముఖర్జీ గారితో నన్ను పోలుస్తుంటారు. జనరల్ గా నేను తాగుబోతు చేస్తే కేశవ ముఖర్జీ అని ఒక ఆయన చాలా పెద్ద యాక్టర్ చనిపోయాడు. అతను ఇండియాలో టాప్ యాక్టర్ తాగుబోతులో. రియల్ లైఫ్ లో తాగడు అతను. అతనితో పోలుస్తుంటారు నన్ను. కేశవ ముఖర్జీ తర్వాత అలాంటి యాక్టర్ ఉన్నవాడు. గ్రేట్. అవును, మీరు తెలుగులో చేసిన ఈగ హిందీలో మక్కీ అని రిలీజ్ అయింది కదా. అంటే 2 రకాలు ఉన్నాయి మేడం. నేను తెలుగులో చేశాను, ఆ క్యారెక్టర్ తమిళ్లో సంతానం చేశాడు. హిందీలో ఇంకోటి ఏంటంటే ఇక్కడ అంటే నేను తెలుసు, తమిళ్లో సంతానం తెలుసు. హిందీలో నేను తెలుసో లేదో తెలియదు ఒకటి, ప్లస్ ఆ సీన్ ఉందో లేదో కూడా తెలియదు. ఓకే అమ్మా, అడగండి అమ్మా. హీరోలో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే మీ పక్కన హీరోయిన్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? నువ్వే. అంటే ఇప్పుడు ఒకటే, జనరల్ గా ఒక కమెడియన్ హీరో ఎందుకు పెడతారు? ఏదో రియాలిటీ కథనో లేకపోతే నా మీద తాగుబోతు లవ్ స్టోరీ రాస్తారు. అలాంటప్పుడు హీరోయిన్లను బెటర్ కదా, సహజంగా ఉండే అలాంటి అమ్మాయిని. నాకు అలా హీరోయిన్ లా చేసే ఇంట్రెస్ట్ ఏమీ లేదు. మీరు ఎలా ఉన్నారు తెలుసా? పాత సీతాకోక చిలుకలో హీరోయిన్ ఉంటది తెలుసా? నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ రమేష్ గారు. హలో, మై నేమ్ ఇస్ బిందు. రకుల్ ప్రీత్ సింగ్ తో యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే మీరు రెమ్యునేషన్ తీసుకుంటారా తీసుకోరా? అంటే ఆమె చేయాలి కదా, నేను రెమ్యునేషన్ తీసుకుంటే ఆమె చేస్తుందా? ఆమె రెమ్యునరేషన్ 5 times 10 times రమేష్ ఇచ్చి తు గరుకుచా అంటది.